అందరికీ నమస్కారం అండి. ఈరోజు దాదాపు మన మిర్యాలగూడకు 5,000 ట్రాక్టర్లు సుమారు పైన ధాన్యం ఒకేసారి మార్కెట్కి వచ్చింది. మరి దీనికి కారణం సూర్యాపేట కానీ కోదాడు హుజూర్నగర్ సెంటర్ల నుంచి తర్వాత మన వైపు నుంచి అన్నీ ఒకేసారి పెద్ద ఎత్తున రావడంతో కొంత రైతన్నలకు కొంతమేర కొద్దిగా అసౌకర్యం కలిగింది. దాన్ని మేము కూడా చింతిస్తున్నాం. మరి అందరూ కూడా సంయమనం పాటించేసి, ఎందుకనంటే 4 రోజులు దిగుమతులు అయ్యాయి, ఒకే రోజు వచ్చినాయి అనుకోండి, అది ఎట్లాగో మనకు ఇబ్బంది అవుతుందని మీ ప్రతి ఒక్కరికి మీరు కూడా చూస్తున్నారు పరిస్థితిని. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, మరి యజమాని కావాలని లేట్ చేస్తున్నాడా, ఏ విధంగా చేస్తున్నా అనేది రైతులు కూడా అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఏంటంటే 28-29% తేమతోటి ఈ సరుకు రావటం వల్ల దీన్ని డ్రై చేయడానికి సుమారుగా 12 గంటలు ఒక షిఫ్ట్ రావడానికి టైం పడుతుంది. ఆ షిఫ్ట్ డెలివరీ అయినాకనే మళ్ళీ దిగుమతి అయినాకనే మళ్ళీ సెకండ్ షిఫ్ట్ మనం ధాన్యం పోసుకోవటానికి వీలైతుంది. కాబట్టి మరి ఒకేసారి ధాన్యం రావటం వల్ల ఈ రోడ్లపైన ట్రాక్టర్లు నిలవటం, కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం అవుతుంది. పోలీసు శాఖ వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వారు కూడా ఎంతో శ్రమ కోరుస్తున్నారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ధాన్యం మొత్తం కూడా ఏ రోజు కూడా నైట్ వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇంచుమించు ఏదైనా ఆగితే ఒక 40-50 ట్రాక్టర్లు 100 ట్రాక్టర్లు ఏదైనా ఆగితే మరుసటి రోజు ఉదయం కూడా అవుతుంది. కాబట్టి రైతులు కూడా కొంచెం అర్థం చేసుకొని ఓపికతోటి ఉండి మరి ధాన్యం అమ్మకాలు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది రైతులు ఈ మహేంద్ర చింట్లు పెట్టిర్రు. మహేంద్ర చింట్లతోటి ఏంటంటే అది లావు కానీ తర్వాత విడ్త్ కానీ ఎక్కువ ఉండటం వల్ల దాంతో ఎర్లీ క్రాప్ అని చెప్పి త్వరగా వస్తుందనే దాని మీద, ఈల్డ్ ఎక్కువ వస్తుందనే దాని మీద కొంచెం అట్రాక్ట్ అయి పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే మొత్తం చాకి వస్తుంది, తెల్లబెండి వస్తుంది. ఆ తెల్లబెండి వచ్చే క్రమంలో ఏంటంటే బియ్యం అన్నం వండినప్పుడు అది కరెక్ట్ కాకుండా ముంజగట్టినట్టుగా, అంటే ముద్దగట్టి తర్వాత గంజిగానే అవుతుంది. ఆ బియ్యం తీసుకుపోయిన కన్జ్యూమర్స్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఆ ట్రేడర్ కు షాప్ కు తెచ్చియటం. ఆ ట్రేడర్ ఏం చేస్తున్నాడు, మా దగ్గర క్రెడిట్ తీసుకుంటాడు కాబట్టి మాకు పైసలు ఇవ్వకుండా ఆ బియ్యాన్ని మాకు కూడా వాపస్ చేయటం. ఈ రకంగా కొంత ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ క్రాప్ వచ్చిన మహేంద్ర చింట్లు కూడా ఏ రైతు దగ్గర కూడా మేము కాదనకుండా తీసుకుంటున్నాం. మొత్తం కంప్లీట్ గా కూడా ఈ వానాకాలం పంటను తీసుకుంటాం. కానీ నెక్స్ట్ వచ్చే యాసంగి పంట అప్పుడు మరి రైతు కూడా మంచి షీడ్ ని ఎన్నుకొని క్వాలిటీ మంచిగా ఉండేటట్టుగా మంచి క్వాలిటీ తీసుకొచ్చినట్లయితే మరి ఖరీదుల కాడ మీకు అమ్మకం కాడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ మంత్రి వర్యులు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మన నల్గొండలో కలెక్టరేట్ లో మరి మా శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ వీరంతా కూడా ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించి మరి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని చెప్పారు. మేము కూడా మా శక్తి వంచన లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా కొనుగోలు చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, తప్పకుండా మేము సహకరిస్తాం, కొనుగోలు చేస్తాం. కాస్త ఓపిక పట్టి ఉండాలి. అందరూ ఒకేసారి తీసుకొచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వరి కోతల విషయంలో కూడా కాస్త గ్యాప్ ఇచ్చేసుకొని కోసినట్టయితే మరి మనకు ఎండాకాలం అయితేనేమో మనకు సరుకు పేలిపోతుందని చెప్పని మళ్ళా తర్వాత నూకవుతుందని ఉంటది. ఇప్పుడు మనకేందంటే నవంబర్ లో మనకు అటువంటి అవకాశం వేడిమి తక్కువ ఉంటది. కాబట్టి రైతులు కూడా కాస్త ఓపిక పట్టి ధాన్యం పూర్తిగా తయారైనాక వరి కోతలు కోపించుకొని తర్వాత ధాన్యం ఈ హార్వెస్టింగ్ మిషన్ లో కూడా ఈ ఫ్యాన్ వేయకుండా మొత్తం అట్లాగే గడ్డి తాలు వాటితో వస్తుంది. దయచేసి రైతన్నలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రీమియర్ క్వాలిటీ కాబట్టి మరి అందరు కూడా చక్కగా ఈ ఫ్యాన్ పట్టుకొని ఏదైతే హార్వెస్టింగ్ మిషన్ ఉంటుందో దానికి ఫ్యాన్ వేయించుకొని నీటికి తీసుకొచ్చుకున్నట్లయితే సరుకు మొత్తం కూడా తయారైనాకనే కటింగ్ చేయండి. చివరి వరకు కూడా మేము కూడా కొనుగోలు చేస్తాం. ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొని ఈ వ్యవస్థ ఉంది, రైస్ ఇండస్ట్రీ ఉంది. తప్పకుండా మేము ధాన్యం కొనుగోలు చేస్తాం. కాబట్టి ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాస్త ఓపిక పట్టుకొని నమ్ముకోవాల్సిందిగా పూర్తిగా మీ సహకారం కూడా మేము కోరుతున్నాం, సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.